డ్రమ్ సీడర్తో వరి సాగు రైతుల ఆదరణ పొందుతోంది. కూలీల కొరత వరి సాగుకు పెద్ద సమస్యగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్తో విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా విత్తే ఈ విధానం రైతాంగానికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. అందుకే చాలా మంది ఈ ఏడాది డ్రమ్ సీడర్తోనే వరి సాగు చేపడుతున్నారు. పెట్టుబడులు తగ్గడమే కాకుండా సమయం కూడా కలిసొస్తోంది. అయితే డ్రమ్ సీడర్తో వరి విత్తనం వేసేటప్పుడు సాగులో పాటించవలసిన మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట కూడా 7 నుంచి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి 5 నుంచి 6 వేల వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అందువలన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వర్. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు కూలీల కొరత మరియు కూలీల ఖర్చు పెరగడం వంటి సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వరిలో ఎక్కువగా మనకి డబ్బులు ఖర్చేది నారుబడి పెంచి నాట్లు వేసుకునేటప్పుడు, అలాగే కోత కోసి నూర్చుకునేటప్పుడు ఎక్కువగా కూలీలు అవసరం ఉంటుంది. ఆ సమయంలోనే మనకి ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది డబ్బులు. ఈ విధంగా చూసుకునేటప్పుడు అంటే ఈ నారుమడి పెంచి నాట్లు పోసుకోవడానికి దాదాపుగా ఇప్పుడు కూలీల ఖర్చుతో పోల్చుకుంటే ఒక 8 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకి వాతావరణంలో కూడా అనేక రకాల మార్పులు రావడం వల్ల మనకి జూన్ జూలై మాసాల్లోనూ తొందరగా వర్షాలు పడడం, మధ్యలో చాలా గ్యాప్ రావడము, ఒక విధంగా నారుమడి పెంచుకున్న తర్వాత సకాలంలో నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితులు మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే ఎక్కువ మంది రైతులు నారు ముదిరిపోయి ఎక్కువగా ముదిరినారు వేసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇలా ముదిరినారు వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి దిగుబడి సామర్థ్యం కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం సకాలంలో అందరికీ కూలీలు అందుబాటులో ఉండని పరిస్థితులు ఉన్నప్పుడు మనము ఈ డ్రమ్ సీడర్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. నేరుగా వరి విత్తుకునే పద్ధతి ఈ డ్రమ్ సీడర్లో. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకి కేవలము ఇద్దరు కూలీల ఖర్చుతోటి, అంటే ఒక కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి ఒక 2.5 గంటల్లో ఒక ఎకరం పొలంలో డైరెక్ట్గా విత్తనాలు చల్లుకునే, అంటే ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్లో 4 డ్రమ్ములు ఉంటాయి ప్రధానంగా. ప్రతి డ్రమ్కి కూడా 2 వైపులా కన్నాలు ఉంటాయి. ఆ విధంగా ప్రతి డ్రమ్ము కూడా ఒక 2.5 కిలోల విత్తనం పట్టే సామర్థ్యం ఉంటుంది. ఇవి ఒక 2 వైపుల పెద్ద చక్రాలు ఉండి ఒక మనిషి బాగా దమ్ము చేసిన పొలంలో ఈ డ్రమ్ సీడర్ని ఈజీగా లాగి ఆ విత్తనాలు ఆ విధంగా పడి ఆ విధంగా కూడా మనం డైరెక్ట్గా విత్తనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ మనం ఉపయోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మనం 2.5 కిలోల విత్తనం పడే సామర్థ్యం ఉన్న డ్రమ్ డబ్బాలో మనం పూర్తిగా విత్తనం నింపకుండా 1.5 కిలోల వరకు నింపుకుంటే మనకి ఆ విత్తనాలు ఫ్రీగా తిరిగి మనకి ఏంటంటే ఈ రంధ్రాల నుండి కిందకి ఈజీగా పడతాయి. ఆ విధంగా మనం అనుకున్న స్థాయిలో విత్తనాలు వరుసగా పడి మనకి వరుసగా మొలక రావడం కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ ఉపయోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ రకమైన విత్తనం వాడుతున్నాం, అంటే సన్న రకం విత్తనం వాడుతున్నామా, దొడ్డు రకం విత్తనం వాడుతున్నాం అనే దాన్ని బట్టి మనం విత్తనాలు ఎలాగ వేయాలనేది నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సన్న రకం విత్తనాలు అయితే 8 నుండి 10 కేజీల విత్తనం మాత్రం సరిపోతుంది. అయితే ఏంటంటే ఈ సన్న రకం విత్తనం వేసినప్పుడు ఈ రంధ్రాలు ఒకటి విడిచి ఒకటి పూర్తిగా మూసివేయాలి. ఒక రంధ్రం తర్వాత ఇంకో రంధ్రాన్ని మూసివేయడం వల్ల ఎక్కువ మోతాదు విత్తనం పడిపోకుండా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అట్లాగే ఈ డ్రమ్ సీడర్లో కూడా రకాలు ఉన్నాయి. కొన్ని రకాలు ఏంటంటే ఈ వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తనాలు పడుతుంటాయి. ఇంకొక రకంలో ఏంటంటే 25 సెంటీమీటర్లు, వరుసల మధ్య 25 సెంటీమీటర్లు ఉండేటట్టుగా ఒకసారి లాగితే 8 వరుసలు వచ్చేటట్టుగా పడతాయి.
ఈ 20 సెంటీమీటర్లు ఉండే విత్తన రకం వాడినప్పుడు ఏంటంటే మనం సాధారణంగా కలుపు మందులు ఉపయోగించి కలుపు నివారణ చేసుకోవచ్చు. అట్లా కాకుండా 25 సెంటీమీటర్లు ఎడం ఉండే డ్రమ్ సీడర్ను ఉపయోగిస్తే మనం కోనోవేడర్ వంటి ఒక కలుపు నియంత్రణ మిషన్ ఉపయోగించుకొని కూడా మనం ఈ కలుపు నివారణ చేసుకోవచ్చు. మనము సాధారణంగా నారు పెంచుకోవడానికి 25 నుండి 30 కిలోల విత్తనం ఉపయోగిస్తుంటాము. అయితే ఇది ఆ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా లేట్ అయిపోయి నాట్లు ముదిరిపోయి మన దిగుబడులు కూడా తగ్గిపోతుంటాయి. కాబట్టి ఎక్కడైతే మనకి అనుకూలమైన వాతావరణం ఉండి కొంచెం బోర్ ఫెసిలిటీ కానీ లేదంటే నూతి నుండి వాటర్ పెట్టుకునే పంప్ సెట్ ద్వారా పెట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు, సమతులంగా భూములు ఉన్నప్పుడు, ఎటువంటి చౌడు సమస్యలు మొలక సమస్యలు లేకుండా ఉండే భూములు ఉన్నప్పుడు మనం ఈ డ్రమ్ సీడర్ విధానానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన విత్తనాన్ని, నాణ్యమైన విత్తనం, మంచి బలంగా ఉన్న విత్తనాన్ని ఎంపిక చేసుకొని ఒక రోజంతా కూడా అంటే 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టే ముందు ఈ నీటికి మన కార్బన్డిజమ్ మందుని 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలిపి ఉంచితే ఆ ద్రావణంలో ఇది మునిగి ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా విత్తన శుద్ధి కూడా పూర్తవుతుంది. ఆ విధంగా మనం 24 గంటలు ఈ విత్తనాన్ని నానబెట్టిన తర్వాత ఆ విత్తనాన్ని తీసి ఒక పొడి గోనెలో పెట్టుకొని ఒక గడ్డివాములో పెట్టుకొని ఉంచడం వల్ల ఏంటంటే అది మండి కట్టి ఆ విధంగా ఆ విత్తనం చిన్న చిరుమొలక వస్తుంది. అంటే చిరుమొలక అంటే అసలు మొలక బయటికి రాదు, చిన్న ముక్కు పగిలి తెల్లగా అవుతుంది. ఆ దశలో మనం విత్తనాన్ని తీసుకొని ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా పూర్తిగా విత్తనం మొలక వచ్చి కాడల్లా తయారయ్యే విధంగా మనం ఉంచుకోకూడదు. ఈ డ్రమ్ సీడర్లో విత్తనాలు నింపి ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు లాక్కుని పెట్టే విధంగా చేసుకుంటే కేవలము 2.5 గంటలు 1 ఎకరానికి పూర్తిగా కూడా ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తే పరిస్థితి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కడైతే దోమపోటు లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎక్కడైతే మురుగునీరు సమస్య ఉండి కొంచెం దోమలు ఎక్కువ ఉండి దోమపోటు వచ్చే అవకాశం ఉన్న దగ్గర ఈ డ్రమ్ సీడర్లు లాగిన 16 వరుసల తర్వాత ఒక అడుగు దూరం విడిచిపెట్టి మళ్ళీ ఇంకొకసారి డ్రమ్ సీడర్ లాగితే మన కాలిబాటలు కూడా ఆ డ్రమ్ సీడర్ వేసినప్పుడే మనకి కాలిబాటలు కూడా వచ్చి తదుపరిగా వచ్చే దోమపోటు సమస్యలు కానీ ఎటువంటి మురుగు సమస్యలు కానీ వీటిని కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే భూమినంతా బాగా చదును చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతేకాదు సాధారణ పద్ధతిలాగానే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. సాధారణ పద్ధతిలాగే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో కూడా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. మన ఉత్తరాంధ్ర పరిస్థితుల్లో 32 కిలోల యూరియా అంటే నత్రజని, 24 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాష్ వచ్చే విధంగా ఎరువుల యాజమాన్యం మనం చేసుకోవాలి. అలాగే ఈ విధంగా మనం డ్రమ్ సీడర్ పద్ధతిలో చేసుకున్నప్పుడైనా సాధారణ పద్ధతిలోనైనా భాస్వరం పూర్తిగా మనం దమ్ములోనే వేసేసుకోవాలి. అలాగే పొటాష్ని సగం మోతాదుని ఏంటంటే దమ్ములో వేసుకోవాలి. అలాగే మిగతా మోతాదుని యూరియా 3 దప్పాలుగా వేసుకోవడం మనకి శ్రేయస్కరంగా ఉంటుంది. ఒకటి 15 నుండి 20 రోజులప్పుడు, అలాగే 40-45 రోజులప్పుడు రెండో దప్ప, మళ్ళీ 60-65 రోజులప్పుడు ఇంకొక దప్ప వేసుకోవాలి. ఈ మిగిలిన రెండో సగం పొటాషియం కూడా 3వ దప్ప నత్రజని వేసినప్పుడు వేసుకుంటే సమతులంగా ఈ ఎరువు అంతా కూడా ఉపయోగపడి మొక్కకి పట్టి మనకి మంచి దిగుబడులు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో మనం చేసినప్పుడు సాధారణంగా ఏంటంటే తక్కువగా నీరు పెట్టి ఉంచాలి. పలచగా నీరు బురద పొదను ఉండేటట్టుగా కొంచెం నీరు పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే కలుపు సమస్య ఉంటుంది మనకి డ్రమ్ సీడర్లో. ఈ కలుపు సమస్యను నివారించుకోవడానికి ఏంటంటే మనము నాటిన 2-3 రోజులప్పుడే ఆక్సాడైజిల్ అనే మందు, టాప్ స్టార్ అనే మనకి దొరుకుతుంది. ఈ మందుని మనం ఒక 30 గ్రాములు 35 గ్రాముల మందుని తీసుకొని ఒక 1/2 లీటర్ నీటిలో పూర్తిగా కలిపి బాగా కరిగినంత వరకు కలిపి దీన్ని ఒక 20 కేజీల పొడి ఇసుకలో కలిపి పల్చగా నీరు పెట్టిన పొలంలో మనం ఇది పొలం అంతా సమతులంగా ఉండేటట్టుగా చల్లుకుంటే మొదటి దశలో వచ్చే ఎటువంటి కలుపు సమస్య అయినా కూడా నివారించుకోవచ్చు. దీన్ని ఈ దశలో కూడా ఇంకా మిగిలిపోయిన ఏమైనా కలుపు ఉంటే నాటిన దశ తర్వాత ఒక 15-20 రోజుల్లో 2 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు నామినీ గోల్డ్ అనే మందు ఒక 80 నుండి 120 మిల్లీలీటర్లు మందుని మనం ఉపయోగించుకొని కూడా తర్వాత దశలో కూడా ఎటువంటి కలుపు సమస్య ఉన్నా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం కొంచెం ఎక్కువగా వరుసల మధ్య 25 సెంటీమీటర్లు ఉన్న దశలో ఉంటే అలాంటప్పుడు కోనోవేడర్ని కూడా ఉపయోగించుకొని మనం 2-3 సార్లు
అంటే 30 రోజులు నాటిన 30 రోజుల లోపల ఒక 2-3 సార్లు మనం కోనోవేటర్ నడుపుకుంటే ఈ కోనోవేటర్ ఉన్న కలుపు అంతా కూడా భూమిలో కలిసిపోవడమే కాకుండా అక్కడ ఉన్న వరి తాలూకా మొక్కల వేరు వ్యవస్థ కూడా బలంగా తయారయ్యి బాగా చొచ్చుకొని వెళ్ళి మొక్క బాగా నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి సమస్య లేకుండా. వేరు వ్యవస్థ గట్టిపడడం వల్ల ఏంటంటే గింజ మంచి ఎక్కువ పిలకలు రావడంతో పాటు గింజలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ డ్రమ్ సీడర్ వేసిన పొలం 7 నుండి 10 రోజుల ముందే మనకి వస్తుంది. ప్లస్ ఒక వారం 10 రోజులు ముందుగా మనం మార్కెట్లోకి మన ధాన్యాన్ని కూడా తీసుకెళ్ళడానికి కూడా ఒక విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తర్వాత వచ్చే అపరాలు లాంటి పంటలు కూడా కొంచెం తొందరగా వేసుకోవడానికి, అంటే ఒక వారం 10 రోజులు అంటే అపరాలు కూడా మనం చల్లుకొని ఇది కోసే ముందు అది కూడా ఇంకొక అదనపు పంట కింద తీసుకోవడానికి కూడా ఈ డ్రమ్ సీడర్ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతి గురించి కూడా ఆలోచించి ఆచరించి ఎక్కువగా లాభాలు పొందవలసిందిగా కోరుతున్నాను. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు వేరుశెనగను సాగు చేశారు. 30 నుండి 70 రోజుల దశలో పంట ఉంది. అయితే ఈ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనె గింజల పంటల్లో ప్రధాన పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 75 రోజుల దశ వరకు ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వేరుశెనగ పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి కనుక మన కరీంనగర్ జిల్లాలో కానీ లేదంటే మన రాష్ట్రంలో కానీ చూసినట్లయితే దాదాపుగా ఒక 500 నుంచి దాదాపు 1000 ఎకరాల్లో ఈ యొక్క వేరుశెనగ పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేరుశెనగ పంటలో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే తామర పురుగు కానీ లేదంటే కాండం కుళ్ళు తెగులు కానీ ఇట్లాంటి తెగుళ్ళన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. మనకు మొదటి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగు కానీ లేదంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గమనించినట్లయితే ఈ యొక్క వీటిని నివారించడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఎస్ఫేట్ అనే మందును, అదేవిధంగా మనం వేప నూనె మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క 1500 ppm వేప నూనెను కూడా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇప్పుడు ఎవరైనా రైతులు కనుక వేరుశెనగ వేయదలుచుకుంటే విత్తన శుద్ధిగా కూడా మనకు ఇమిడాక్లోపిడ్ మార్కెట్లో లభ్యమయ్యేటువంటి గౌచ్ అనే మందును కూడా మనం ఈ యొక్క 5 mlని కనుక ఒక కేజీ విత్తనాన్ని కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్లయితే మొదటి దశలో ఎలాంటి రసం పీల్చే పురుగులు కూడా రాకుండా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకా సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి కూడా రైతు సోదరులందరూ కూడా ఇంకా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫిప్రోనిల్ను 2 ml లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే మనకు పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేవీ లేకుండా ఓన్లీ తెల్లదోమ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క డయాఫెన్తురాన్ అనే మందును కూడా మనం దాదాపుగా 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ దాదాపుగా ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఉలాల కానీ ఫ్లోమికామిడ్ అనే రసాయన మందును కూడా మనం ఈ యొక్క ఎకరానికి 80 గ్రాములు కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా మనకు ఆకు తినే పురుగులు, ఆకు చుట్టు పురుగు కానీ ఆకు తినే పురుగులు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ ఎక్కువగా గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు కూడా మనం ఏం చేయాలంటే దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లేమ్ అనే మందును కానీ లేదంటే ఇంకా టెట్రానిలిప్రోల్ అనే మందులు కూడా మనం ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ లేదంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా పొగాకు లద్దె పురుగుకు మనం ఎకరానికి దాదాపుగా ఒక 5 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నా కానీ వాటి యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చును. అదేవిధంగా వాటి యొక్క తీవ్రతను బట్టి మనం మందును కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా అక్కడక్కడ వేరు పురుగు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది వేరుశెనగలు.
ఈ యొక్క వేరు పురుగును గమనించినప్పుడు దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి అంటే మనకు ఈ యొక్క జీవన ఎంటమోపాథోజెనిక్ ఫంజీ అని చెప్పేసి బవేరియా బ్యాసియానా కానీ మెటారైజియం అనైసోప్లియా కానీ ఈ యొక్క వేరు పురుగును రాకుండా మనం 5 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ దొరకని ఎడల మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క క్లోరోఫైరిఫాస్ మందును కూడా 2.5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరుశెనగలో దాదాపు అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులను కూడా గమనించవచ్చు. ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి దాదాపుగా ఈ యొక్క కాపరాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును కానీ లేదంటే కార్బెండిజం మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమం సాఫ్ కానీ స్ప్రింట్ కానీ వీటిని అన్నిటిని ఈ యొక్క 3 మందులను కూడా మనం దశల వారీగా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు కానీ మొవ్వు కుళ్ళు తెగులు కానీ మనం రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మొవ్వు కుళ్ళు తెగులు అనేది ఎక్కువ చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క వేరుశెనగ పంటలో వివిధ రకాల తెగుళ్ళు రాకుండా చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు దిగుబడులు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నది. పైన చెప్పినటువంటి ఈ యొక్క మనకు దగ్గరలో ఎలాంటి రసాయన మందులు కానీ లేదంటే జీవరసాయన ఎరువులు కానీ దొరికినప్పుడు వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క వేరుశెనగ పంటలో కూడా దిగుబడులు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో 81,445 హెక్టార్లలో సాగవుతుంది. దాదాపు 4 నుండి 5 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నాం. ఇప్పటికే పసుపు దుంప తీతలు మొదలయ్యాయి. ఈ సమయంలో నాణ్యమైన పసుపు ఉత్పత్తికి చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు దుంప జాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండటం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పసుపులో అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు కమ్మరిపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. ఈ పరిశోధన స్థానంలో దాదాపు 300 రకాల పసుపు రకాలున్నాయి. దాంట్లో ముఖ్యంగా 30 నుంచి 35 రకాలు అనుకూలమని మేము ట్రయల్ లాగా వేయడం జరిగింది. ఆ పరిశోధన ప్రకారం అయితే ఒక 6 నుంచి 7 రకాలు చాలా తెలంగాణకు అనువైన రకాలు మంచి దిగుబడి ఇస్తున్నాయి. హై కురికిమిన్ వస్తున్నాయి, అదేవిధంగా అధిక దిగుబడి కూడా వస్తున్నాయి. దాంట్లో ACC 48 అనే రకము, ACC 79 2 రకాలు కేరళ రాష్ట్రం చెందినవి. అవి కూడా మనకి ఎకరానికి 25 నుంచి 30 టన్నులు ఒక ఎకరాకు వస్తుంది. మళ్ళీ కురికిమిన్ కూడా 4 నుంచి 6% వరకు ఉన్నాయి. దాదాపు మనం టెస్ట్ చేసినప్పుడు 5% నుంచి 6% వరకు కురికిమిన్ ఉన్నాయి. అది మంచి వెరైటీ. అదేవిధంగా రాజేంద్ర సోనియా సొనాలి ఇవి కూడా మన తెలంగాణకు అనుకూలమైనవి. ఇవి కూడా మనకు 30 టన్నుల వరకు ఎకరాకు వస్తుంది. మన కురికిమిన్ కూడా 6 నుంచి 7% వరకు ఉన్నది. ఇవి కూడా తెలంగాణకు చాలా అనుకూలమైనది. సో అదేవిధంగా బెడ్ సిస్టమ్ డ్రిప్లో అయితే అధిక దిగుబడి వస్తుంది నిరూపితమైంది. సో బెడ్ సిస్టంలో ఈ వేపపిండి లేదా ఇంకోటి బెడ్ సిస్టంలో 3 నుంచి 4 వరుసలు వేసుకొని మనం డ్రిప్ ఇవ్వగలిగితే చాలా బాగుంది. మనకి ఎకరాకు 35,000 నుంచి 45,000 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. సో రైతులు చాలామంది బెడ్ సిస్టంలో 2 వరుసలు వేయడం వల్ల ఈ మొక్కలు 35,000 రావడం లేదు. కాబట్టి దిగుబడి తగ్గే అవకాశాలు చాలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు 35,000 నుంచి 45,000 మొక్కలు ఒక ఎకరాకు ఉండే విధంగా మనం సాంద్రత చూసుకోగలగాలి. అవి చూసుకోగలిగితే మనం బెడ్ సిస్టంలో 3 వరుసల నుంచి 4 వరుసలు వేసుకొని కొన్ని యాజమాన్య పద్ధతులు అంటే దుంపకుళ్ళు రాకుండా మనం కాపాడాలి. దుంపకుళ్ళు మనకు ప్రధాన శత్రువు, అది రాకుండా కాపాడంటే రైతు సోదరులు ముందుగా వేపపిండి అనేది ఎకరాకు 10 కిలోలు ఖచ్చితంగా వేసుకోవాలి. అదే కార్బోఫిరిన్ గుళికలు కూడా మనము అవి వేసుకోగలిగితే మనకు చాలా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకవేళ దుంప కుళ్ళు గింట వచ్చినట్టయితే మనం గింట రెడోమిల్ అనే మందును మనం డ్రెంచింగ్ చేయడం వల్ల కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతం పసుపు దుంపతీతలు జరుగుతున్నాయి. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి సరైన పక్వ దశలో దుంప తీయడంతో పాటు
దుంపను ఉడకబెట్టేటప్పుడు ఆరబెట్టేటప్పుడు రైతులు అత్యంత మెళకువతో వ్యవహరించాలి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం వలన రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను సులభంగా అధిగమించే అవకాశం ఏర్పడింది. తాత ముత్తాతల నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెడుతున్నాం కాబట్టి మాకు పసుపు ఆర్మూర్ ప్రాంతంలో మాకు ఈ పంట విధానంలో చాలా అనుభవం ఉంది. దీనికి దబ్బే టైంలో మన పసుపు పుల్లబడి అంటే ఎర్రబడిపోయే దశకు వచ్చిన తర్వాత మినిమం 8 నెలలు 9 నెలలు వచ్చే ముందు మనం ఆకు పైపాటు ఆకు కోసేసి పారించుకొని కూలీతోటి కొంకులబడి దబ్బుడు. ఇప్పుడు కొత్తగా ట్రాక్టర్ ద్వారా కూడా వచ్చినాయి కానీ అవి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాక్టర్ ద్వారా దబ్బుకోవచ్చు. దబ్బి కూలీతోటి మండ తల్లి కొమ్ము పిల్ల కొమ్ము వేరే వేసుకొని ట్రాక్టర్ ద్వారా ప్లాట్ఫామ్లో కళ్ళలో గుంజుకొని ట్రాక్టర్ ద్వారా గుంజుకొని దాన్ని బ్రైలర్ ద్వారా లేదా కడాయిల ద్వారా ఉడికించుకొని ఒక వారం 10-15 రోజులు రోజు మలుపుతూ నేర్పుకుంటూ ఉంటే కరెక్ట్ అది పాలిష్కి వచ్చే టైం అవుతుంది. పాలిష్కి వచ్చిన తర్వాత డ్రమ్ముల ద్వారా ట్రాక్టర్ దమ్ము ద్వారా 1 గంట సేపు డబ్బాలో వచ్చి తింపుకున్నట్లయితే పచ్చ పాలిష్ అయితే బంగారం కలర్కి వస్తుంది. అప్పుడు దానికి మార్కెట్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉన్నది. దుంపలు తవ్విన తరువాత తల్లి దుంపలు పిల్ల దుంపలు వేరు చెయ్యాలి. అదేవిధంగా దుంపలకు అంటుకొని ఉన్న వేర్లను మరియు మట్టిని తొలగించాలి. తల్లి పసుపును కొమ్ములను వేరు చెయ్యాలి. పసుపు ఉడికించే బానెలు లేదా కడాయిలో దుంపలు కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమానంగా మంట పెట్టాలి. 45-60 నిమిషాలకు తెల్లటి నొరగ పొంగు పసుపుతో కూడిన వాసన పొగలు వస్తున్నప్పుడు తడకపై నీరు అంచుకొని కుప్పలు కుప్పలుగా పోయాలి. 24 గంటల తరువాత 2-3 అంగుళాల మందముగా పరచాలి. కనీసం 10-15 రోజుల్లో పసుపు ఎండుతుంది. ఎండిన పసుపు కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే 8-10% తేమ కలిగినట్లు గమనించాలి. ఎండిన దుంపలు కొమ్ములు మెరుగుపెట్టు డ్రమ్ములలో లేదా ట్రాక్టర్కు అమర్చిన మెరుగు డ్రమ్ములలో పాలిషింగ్ చేసుకోవాలి. ఆఖరు దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్ములపై చిలకరించితే ఆకర్షణీయంగా కనబడి మంచి ధర పలుకుతుంది. పాలిషింగ్ అయిన దుంపలు కొమ్ములను ఎగుమతి దృష్ట్యా శుభ్రమైన నేత గోనె సంచులు వాడాలి. లోపల పాలిథిన్ పూత ఉన్న గోనె సంచులను వాడటం శ్రేయస్కరం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.